దొంగలు కూడా చాలా విచిత్రంగా ఉంటుర్రబ్బా. కొండందా వెయ్యల్కని పట్టినట్లు కొంతమంది దొంగలు చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. ఇంకొంతమంది ఒకటేసారి పెద్ద పెద్ద బ్యాంకులకే కన్నాలేస్తుంటారు. ఈగింతమంది తాళాలేసిన ఇండ్లకు సున్నం పెడుతుంటారు. అట్లనే ఈగింతమంది అయితే బాటెంట పోతుంటేనే మెడలున్న గొలుసులు తెంపుతుంటారు. కానీ గీళ్ళు జర్రంతా అఫీషియల్ దొంగలు. యాదాద్రి జిల్లాలో కొత్తగా దొంగలు మోబైలు సూటి పెట్టింటే చూస్తుండగానే కథం. మళ్ళా సర్కారు వాళ్ళు వచ్చినా కనిపెట్టలేదు, మంత్రులు పోయి చూసినా కానరాదు, పోలీసు వాళ్ళు వచ్చి దేవలాడినా సరుకులు పోయినట్టు జాడ కూడా తెలియదు. ఎందుకంటే అది ఇంటి దొంగల పనితనం కాబట్టి. యాదాద్రి జిల్లాలో కొత్తగా కడుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ మీద అధికారులే కన్నేసిరాట. ఆడోడు ఈడోడు మోపోయినట్టు అధికారులంతా గుంపైలట. ప్లాంట్ కట్టేందుకు తెచ్చేటి సరుకులన్నిటి బయటికి మోస్తున్నారట. పనులు సులువైన కాంచి ఇప్పటిదానిక కోట్ల రూపాయలు కమాయించాలంటే చూడోలి వాళ్ళ పనితనం ఎట్టుందో. అందుకే అంటారు కదా, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని. అట్టనే ఉన్నది ఈ ముచ్చట కూడా. బయటికేంచి వచ్చేటోళ్ళు అవ్వలేం లేరు, అండ్లున్నోళ్ళే అంగడి తెరిచేటాళ్లకు మనోళ్ళ పనితనం అలకగా అవుతుంది అన్నట్టు. అట్లా ప్లాంట్ కట్టేందుకు తెచ్చేటి సరుకులన్నింటినీ బండ్లు ఎక్కిస్తున్నారట, బజార్లు పట్టిస్తున్నారట. ఇంతకు మునుపు 6 కోట్ల ఇలువగల సరుకును గడప దాటిస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. ఈ నడుమ ₹1 కోటి వరకు ఇలువగల సరుకుల్ని మల్లోపాలు పట్టుకున్నారు. అయ్యన్ని యాదాద్రిలో కట్టేటి థర్మల్ ప్లాంట్ కెంచి వేసుకొచ్చేటి అనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. మరి ఇదంతా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు అనుకునేది. ఎతకపోయేది అధికారులే, ఇంకా అడ్డేవాళ్ళు వాళ్లకు. ఆడిందే ఆట, పాడిందే పాట. పటేలు పటవారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురామ కూడా అన్నట్టే చేస్తున్నారు అనుకుంటున్నాడకి ముచ్చట తెలిసిన పబ్లిక్. దొరికితే దొంగ, దొరకకుంటే దొర అంటుంటారు. కానీ ఇక్కడ దొంగలే దొరలే ఇల్లు పోండ్రి.